సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర ప్రారంభమైంది. మొత్తం 9 వారాల పాటు సాగనుంది. సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం నాడు జాతర స్టార్ట్ అవుతోంది. ఇవాళ్టి నుంచి ఆలయంలో పట్నాలు వేస్తున్నారు భక్తులు. సోమవారం తోటబావి దగ్గరలోని కళ్యాణ వేదిక దగ్గర పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఉగాదికి మొదలొచ్చే ఆదివారంతో జాతర ముగుస్తోంది. కొమరవెల్లి జాతరపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. కొమరవెల్లి మల్లన్న జాతర ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ఉగాది వరకు జాతర కొనసాగుతుంది. ఈసారి జాతర ఈ రోజు నుంచి అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా మొదటి వారం జాతర ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి భక్తులు వచ్చి ఈరోజు పూజలు చేస్తుంటారు. ప్రత్యేకించి కొమరవెల్లి మల్లన్న జాతర ఈ మొదటి వారాన్ని పట్నం వారంగా కూడా నిర్వహిస్తుంటారు. హైదరాబాద్ భక్తులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పట్నాలు వేయడము, బోనాలు తీసే అయితే మల్లన్నకు కావచ్చు ఎల్లమ్మకు బోనాలు తీస్తూ మొక్కులు సమర్పించుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా లక్షలాది మంది భక్తులతో ఈ జాతర కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. వేలాది మంది భక్తులు ఇప్పటికే మొదటి వారం జాతరకు వచ్చారు. అమ్మ, ఏం పేరమ్మా నీ పేరు? కలమ్మ. ఏ ఊరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? కోయడ పన్నాల కలమ్మ. బాగుంటుంది. ప్రతి సంవత్సరం పూజలు చేస్తారు. ఎట్లా? మల్లన్న పూజలు, ఎల్లమ్మ పూజలు, బోనాలు, ఎల్లమ్మ మల్లన్నయ్య. ఎన్ని బోనాలు తీస్తారు? అందరం ఎంతమంది వస్తే అన్ని బోనాలు. మంచికి 2 బోనాలు. ఎంతమంది వచ్చారు మీరు? మేము 16 మంది వచ్చినాం. బస్సు వచ్చారా? ఏం పేరమ్మా నీ పేరు? మంగమ్మ. ఏడికెళ్ళి వచ్చారు మీరు? కోయడా. అంతా కలిసి వచ్చిరా? అంతా కలిసి వచ్చినాం సార్. జాతర ఎట్లుంది? మంచిగా సార్. ప్రతి సంవత్సరం వస్తుందా? ప్రతి సంవత్సరం 18 ఏళ్ళు ఇప్పుడు రావట్టు. ఎట్లుంటాయి? పట్నాలు వేపిస్తారా, బోనాలు తీస్తారా? పట్నాలు మేము వేపియం, శివసత్తులు వేపిస్తారు కానీ మేము ఏమేపియం. నార్మల్ గా బోనాలు చేసుకొని పోతాం. ఎట్లుంటది రష్? ఎట్లుంది? ఫుల్ రష్. ఎప్పుడైనా మేము పండుగ అయిపోయినాక వచ్చేది కానీ ఈ రష్ లో రాలేదు ఈసారి అనుకోరాదుగా. అంటే బాగా జనం ఉన్నారు. ఎంతసేపు పడుతుంది దర్శనానికి పోయినరా? ఇంకా మాకు రాత్రి 3 గంటలు పట్టింది. రాత్రి దాకా 3 గంటల దాకా 11 గంటలకు పోతే 1 గంటలకు వచ్చినాం. ఇది మొత్తం కొమరవెల్లి జనసంద్రమైందని చెప్పొచ్చు. ప్రత్యేకించి కొమరవెల్లిలోని ఇటు హైదరాబాద్ నుంచి మొదటి వారం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిండ్రు. ప్రత్యేకించి పోలీసులు అత్యుత్సాహం కావచ్చు, బార్కేడ్లు ఏర్పాటు చేయడము, వారి బంధువులను లోపలికి పంపించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుంటాయి. ప్రతి ఏటా కూడా పోలీసులు అత్యుత్సాహం కావచ్చు. ఇక్కడ ట్రాఫిక్ జామ్కు నిలవైతుంటుంది. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, భక్తులను ఇబ్బందులు పెట్టే అయితే పరిస్థితులు ఉంటుంది. ప్రతిసారి కూడా ఈ ఏదైతే ట్రాఫిక్ నియంత్రణ కూడా లోపాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రత్యేకించి ఈసారి కూడా అయితే పోలీసుల నియంత్రణ కావచ్చు, ఈ కొన్ని అయితే భక్తుల్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉంటాయి. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా కొమరవెల్లికి భారీగా భక్తులు వస్తుంటారు. కార్లలో వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఒక రోజు ఉండి తర్వాత అయితే శనివారం వచ్చి ఆదివారం జాతర చూసుకొని అయితే మొక్కులు సమర్పించుకొని సోమవారం కొండపోచమ్మ దగ్గరికి వెళ్తుంటారు. సో మొత్తం ఉమ్మడి మీద అయితే కొమరవెల్లి జాతర అయితే ఘనంగా ప్రారంభమైంది. దాదాపు ఇటు సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా అయితే సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ ప్రతి ఆదివారం కూడా కొనసాగుతుంది. కొంత మొత్తం అయితే బోనాలు సమర్పించడం, పట్నాలు వేసే ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే ఇక్కడ జరుగుతుంటాయి. సో మొదటి వారం అయితే జాతర ఘనంగా ప్రారంభమైంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, కొమరవెల్లి నుండి.